అయ్యప్ప స్వామి, ఇప్పుడు మా యొక్క గురువు గారు రామారావు గురుస్వామితో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మా గురువు గారు ఇప్పుడు మునగాల అయ్యప్ప స్వామి టెంపుల్లో మేల్ తాంత్రిగా చేయడం జరుగుతుంది. మా గురువు గారికి ఇప్పుడు మనకున్న డౌట్స్ అడగడం జరుగుతుంది. మీరు కంప్లైంట్లు పెట్టినాయి కానీ మాకు డైరెక్ట్ గా సంప్రదించిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు అడిగి క్లారిటీగా తీసుకురావడం జరుగుతుంది. గురువు గారు స్వామి శరణం అయ్యప్ప. గురుగారు, ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్ళటానికి చాలా మంది అయ్యప్పలు భయపడుతున్న సందర్భం. ఎందుకంటే ఆడ వైరస్ ప్రబలుతుంది, ఎక్కువ సంఖ్యలో అయ్యప్పలు ఉండటం, కొద్దిగా తొక్కేసులాట కావటం, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగారు, ఇప్పుడు ఆడికి పోయేటప్పుడు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మన ఏం చేయాలి? స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు అధిక సంఖ్యలో భక్తులు శబరిమల తరలి వస్తున్నారు. మన ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంతో పాటు మన భారతదేశ వ్యాప్తంగా ప్లస్ శ్రీలంక నుండి కూడా స్వాములు విపరీతంగా వస్తున్నారు. ఈ వచ్చే స్వాములంతా కూడా సాధ్యమైనంత వరకు పంబా నదిలోకి వెళ్ళి నీళ్లు చల్లుకొని పైకి వెళ్ళొచ్చు. ఎందుకు స్నానం చెయ్యొద్దు అంటున్నామంటే, కొన్ని రకాల వైరస్సులు ప్రబలి జనాలకి కొంచెం వ్యాధులు లాంటి సంక్రమిస్తున్నాయి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అందుకని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం ధర్మబద్ధంగా జాగ్రత్తగా స్వామివారి మీద నమ్మకంతో మనం ఒక క్రమశిక్షణాపరంగా వెళ్ళిపోతే ఏది మననేమి చేయలేదు. ఎందుకంటే మనం నమ్మి శబరిమల వెళ్తున్నాం. వెళ్ళే వాళ్ళు ఆహార పదార్థాలు ఎక్కడ పడితే ఎక్కడ తీసుకోవద్దు. చేతులు శుభ్రంగా కడుక్కోండి. వాళ్ళు ఇచ్చే వేడి నీళ్లు తాగండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అది కాకుండా మనం బజార్లు ఏమిటి అమ్మేవి కొనుక్కొని తిని ఎక్కడ పడితే అక్కడ పోర్లు కొని కూర్చొని తిని మురికి నీళ్ళలో స్నానాలు చేస్తే కొన్ని వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. వెళ్ళే వాళ్ళు కొంచెం శాంతంగా నిదానంగా వెళ్తూ ఉంటే ఎలాంటి తొక్కిసలాట్లు కూడా జరగవు. కేరళ ప్రభుత్వం వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు తీసుకోవటం లేదు అనటం కూడా మనం భావ్యం కాదు. ఎందుకంటే లక్షల సంఖ్యలో భక్తులు శబరిమల వస్తూ ఉన్నారు. కాబట్టి మన పద్ధతిలో మనం పోతే మనకు ఎలాంటి ఆపద రాదు. స్వామి శరణం అయ్యప్ప.